అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతుంది? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతుంది? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతుంది? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతుంది? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతుంది? మీ భవిష్యత్ ఏంటి?
బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రతి వారం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా యేసయ్య మాటల్ని ఎంతగానో వింటున్నామో మనం ఎంతో మేలు పొందుతున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీ అందరికీ రాబోతుంది. మీ ఇంట్లో ఆయిల్ బాటిల్ ఉంటే దాన్ని తీసుకుని ఈ టీవీ దగ్గర పెట్టండి. ఈ వాక్యం వినేటప్పుడు మీ దగ్గర ఆయిల్ బాటిల్ పెట్టుకోండి. ముగింపులో ప్రార్థన చేయబోతున్నాం. ఆ ఆయిల్ని మీరు ఎక్కడైతే దేవుని ఆశీర్వాదం విడుదలవ్వాలి అని అనుకుంటున్నారో ఆ స్థలంలో ఆ ఆయిల్ని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు కాదు, ప్రార్థన అయిన తర్వాత. మనం ప్రార్థన ముగింపులో ఆయిల్ కొరకు ప్రార్థన చేయబోతున్నామో ఆ ఆయిల్ని మీరు ఎక్కడైతే స్ప్రింకిల్ చేస్తారో, ఎక్కడైతే చల్లుతారో ఆ స్థలంలో ఆ వ్యక్తుల్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇది ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. చాలామంది ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ని ఈరోజు చూడబోతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. మనము ప్రతి వారం దానియేలు గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. దానియేలు గ్రంథాన్ని ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు అనంటే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 2 గ్రంథాలు మన కాలం గురించి రాయబడి ఉంది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఎక్కడో ఒక చోట ప్రవచనం గురించి చెప్తా వచ్చినాయి. కానీ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, అలాగే జకరియా గ్రంథం, యెషయా గ్రంథం, వీటన్నిటిలో మన కాలంలో ఏం జరుగుతుందో దాని గురించి రాయబడి ఉన్నాయి. మీరు వార్తలు గమనిస్తున్నారో లేదో, మనము అంత్య దినాల్లోకి వచ్చేసామో అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ప్రపంచ వార్తల్ని చూస్తూ ఉండండి, ఇశ్రాయేలు దేశాన్ని చూస్తూ ఉండండి. పరిస్థితులు ఏం జరగబోతున్నాయో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం అంత్య దినాల్లో ఉన్నామో అనే విషయము చాలామందికి తెలియట్లేదు. అంత్య దినాల్లో ఏం జరగబోతుంది, అసలు అంత్య దినాలు అని అంటే ఏంటి? ఈ విషయం గురించి నేను ముందు చెప్పి ఆ తర్వాత వాక్యంలోకి మనం వెళ్తాం. అంత్య దినాలు అంటే ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క నాయకుడు రాబోతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఈ ప్రపంచం మొత్తాన్ని ఎన్నో శ్రమల పాలు చేయబోతున్నాడు. వాడే యాంటీ క్రైస్ట్. వాడు వచ్చినప్పుడు ఈ భూమి మీద అన్ని మతాలు కలిసి ఒక్క మతంగా మారిపోతుంది. అన్ని ప్రభుత్వాలు కలిసి ఒకే ఒక శాసనాన్ని పాటిస్తూ ఉంటాయి. మీరు అడుగుతారు, అలాంటి దినాలు ఎప్పుడుకి వస్తాయి అని అడుగుతారు. మీకు ఒక విషయం చెప్తాను. ఈ భూమి పుట్టి ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో జరగంది ఇప్పుడు చాలా ప్రత్యేకంగా మన కాలంలో నెరవేరుతుంది. అది ఎలాగో చెప్పమంటారా? ఈ మధ్య మీరు సూపర్ మార్కెట్లకు కానీ, షాపులకు కానీ ఎక్కడికైనా వెళ్ళండి, మీ మూతికి మాస్క్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానిట్లా. మీరు కొనాలన్నా అమ్మాలన్నా మీ ముఖానికి ఆ మాస్క్ ఉండాలి. అది ఉంటేనే
మీరు లోపలికి రాగలుగుతారు లేదా బయటకు వెళ్ళగలుగుతారు, మీరు కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. ఇది కేవలమో ఆంధ్రాలోనో తెలంగాణలోనో లేకపోతే భారతదేశంలో ఒక్క చోట కాదు, ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. ప్రపంచం అంతా ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ముఖానికి మాస్క్ కట్టుకోవాల్సిందే. మాస్క్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు లేదా అమ్మగలుగుతారు. ఇది 666వ ముద్ర అనేది ఒకటి రాబోతుంది. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు రాబోతున్నాడు. వాడు వచ్చినప్పుడు వాడేమంటాడంటే, నా ముద్ర లేదా నా పేరు లేదా నా సంఖ్య, నా నంబర్ మీ నుదుట మీద కానీ మీ చేతి మీద కానీ వేయించుకుంటేనే ఎవరైనా కొనగలుగుతారు, అమ్మగలుగుతారు అని అంటాడు. వాడు ఏం చెప్పాడు అని అంటే, నుదుట మీద కానీ చేతి మీద కానీ కుడి చేతి మీద కానీ. మీకు ఇంకొకటి గుర్తు చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రమే కాదు, మీ టెంపరేచర్ చూస్తున్నారు, మీ బాడీ యొక్క టెంపరేచర్ చూస్తున్నారు. టెంపరేచర్ ఎక్కడ చూస్తున్నారు? ఒక థర్మామీటర్ తీసుకుని మనల్ని ముట్టుకోకుండానే ఇక్కడ థర్మల్ స్క్రీనర్ తోటి మన నుదుటి మీద కానీ మన కుడి చేతి మీద కానీ వాళ్ళు ఆ స్క్రీనింగ్ తీసుకుని టెంపరేచర్ చూస్తున్నారు. టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి మనల్ని షాప్ లోపలికి రానిట్లా, టెంపరేచర్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మాత్రమే లోపలికి రానిస్తున్నారు. అంటే ఈ నుదురు ఈ చెయ్యి ఇప్పుడు మనల్ని లోపలికి వెళ్ళాలా బయటికి రావాలా అనేది నిర్ణయిస్తుంది. మీకు అర్థమవుతుందా? మాస్క్ ఉంటేనే కొనాలి లేదా అమ్మాలి, మాస్క్ ఉంటేనే లోపలికి రానిస్తారు లేదా బయటకు పంపిస్తారు. చేతికి మన బాడీలో ఉన్న టెంపరేచర్ని చూడాలి అని అంటే చేతిని కానీ ఈ తల మీద నుదుటిని కానీ ఉపయోగించి వాళ్ళు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. సరే, మనం ఇలాగే అనుకుందాం, ఏమని అని అంటే ఇదేదో మన ఒక్క దేశంలోనే వచ్చింది అని అనుకుంటే పొరపాటే. ఇది ప్రపంచం మొత్తం ఇదే శాసనం ఉంది, ప్రపంచం మొత్తం ఇదే శాసనం ఉంది. ఇంకా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రారంభించారు అని విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చాలా దేశాలు లాక్డౌన్ని ప్రకటించేసినాయి. చాలా దేశాల్లో ఇప్పుడు లాక్డౌన్ జరుగుతుంది. మనకు ఆ లాక్డౌన్ అంటేనే చాలా భయం వేస్తుంది. అయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 16వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అని రాయబడింది. అంటే అంత్య దినాల్లో ఒకడు రాబోతున్నాడు, వాడు ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోబోతున్నాడు. వాడు మనుషుల యొక్క నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ వాడు ముద్ర వేయించబోతున్నాడు, లేదా వాడి పేరు రాయిస్తాడు, లేదా వాడి నంబర్ ప్రింట్ చేయిస్తాడు. అది ఉన్నవాళ్ళు మాత్రమే షాప్ లోపలికి వెళ్ళగలుగుతారు, కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. అంటే మనకి 666వ ముద్ర సడన్గా రాదు, అట్లా అనుకోకుండా రాదు. అది రావటానికి మన కాలంలో పునాది పడుతుంది, మన తరంలో పునాది పడింది. ఇప్పుడు మన కాలంలో అమ్మటము కొనటము జరగాలంటే మాస్క్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేదో పట్టణాల్లో మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా అంతే వచ్చేసింది, పల్లెటూరులో అట్లాగే వచ్చేసింది. సరే, గ్రామాలు పల్లెటూరులో అనుకుందాము, ఎక్కడో అడవిలో ఉండే కోయ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి సరిగ్గా వస్త్రాలే లేవు. కొన్ని కోయ ప్రాంతాల్లో, కొన్ని అరణ్య ప్రదేశాల్లో ఉంటున్న కోయ తెగలు, కొండ జాతి వాళ్ళకి సరిగ్గా వస్త్రాలే లేవు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా మాస్క్ తీసుకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ముఖానికి మాస్క్ కట్టుకోండి అని చెబుతున్నారు. అంటే మనము లాస్ట్ డేస్లోకి, ఆఖరి దినాల్లోకి మనము వచ్చేసాము. మనము అంత్య దినాల్లో ఉన్నాము, మనము ఆఖరి తరంలో ఉన్నాము. దేవుని బిడ్డ,
ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం అందరూ క్రైస్తవులు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, అది తెలుసుకుంటేనే మన కాలంలో మనం ఏం చేయాలి, ఏమి చేస్తే మనము పరలోక రాజ్య వారసులుగా స్థిరంగా నిలబడగలిగి ఉంటాము. ఇది మనకి దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం చదివినప్పుడే అర్థమవుతుంది. కేవలం దానియేలు అలాగే ప్రకటన ఈ 2 గ్రంథాలు చదవటం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. వాక్యము మనకిప్పుడు అంత్య దినాల్లో చాలా 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 ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డ, చాలామంది క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు చాలా చర్చెస్ ఓపెన్ కాల, అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు, కానీ పెద్ద పెద్ద చర్చెస్ చాలా ఓపెన్ అవ్వట్లా. సరే, చర్చెస్ ఓపెన్ అయినా కూడా చాలామంది సంఘాలకి వెళ్ళట్లా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో లాగా లేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకుంటే చర్చికి వెళ్తారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉంటే వాళ్ళకి సహవాసం ఉండదు. ఇప్పుడు మీరంటే టీవీలో వాక్యం చూస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, మీరు చూడాలి అని అనుకున్నారు కాబట్టి చూస్తున్నారు. అంతేకాని బలవంతంగా మీరు వాక్యాన్ని చూడట్లా, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు వాక్యాన్ని చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ క్రమంగా తగ్గిపోతుంది, ఆశ తగ్గిపోతుంది. దేవుని వాక్యం పట్ల, భక్తి పట్ల, ప్రార్థన పట్ల ఆశ క్రమంగా 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 తగ్గిపోతూ ఉంది. అందుకని చాలామంది దేవుని భక్తిని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపే ఆ కృపని చాలామంది కోల్పోతున్నారు. ఒక మాట చెప్పాలి అని అంటే, క్రైస్తవులు పేరుకు మాత్రము వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, కానీ ప్రతి దినము దేవుని సముఖంలో మోకరించే క్రైస్తవులు రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అన్నీ బాగున్నప్పుడు అందరూ మోకరించారు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆరాధించటం ప్రతికూల పరిస్థితుల్లోనే మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఈ దానియేలు గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసేటప్పుడు మనము ఏ కాలంలో ఉన్నామో, ఎలాంటి దినాల్లో ఉన్నామో, మనం ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. రాను రాను కొన్ని దినాల్లో ఇంకా వాక్యాన్ని మీకు విరివిగా చెప్పనివ్వరు. నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నేను చెప్పలేని పరిస్థితులు గవర్నమెంట్లు కానీ శాసనాలు కానీ తీసుకొచ్చేస్తాయి. పోయిన వారం నేను లైవ్ కార్యక్రమంలో వ్యాక్సిన్ గురించి చెప్తా ఏం చెప్పానంటే, ఆ వ్యాక్సిన్ గనక టెక్నాలజీతో అనుసంధానం చేసి అది మన శరీరంలోకి ప్రవేశపెట్టి మన డిఎన్ఏని మార్చే పరిస్థితుల్లో ఉంటే దాన్ని తీసుకోకూడదు అని నేను పోయిన వారం లైవ్లో మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టాం. యూట్యూబ్ వాళ్ళు ఆ మెసేజ్ని మరుసటి రోజు తొలగించి నాకు ఒక లెటర్ పంపించారు. మీరు ఇలాంటి మెసేజెస్ చెప్పకూడదు, మీరు ఇలాంటి మెసేజెస్ చెప్తే మీ ఛానల్ని క్లోజ్ చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళకి మళ్ళీ నేను దాని గురించి వివరణ ఇస్తే మళ్ళీ ఆ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టనిచ్చారు. అంటే ప్రతి మెసేజ్ని స్క్రూటినింగ్ చేస్తూ ఉంటున్నారు. మనము ఇప్పుడు ఏం చెప్తున్నామో అవి గవర్నమెంట్ శాసనాలకి వ్యతిరేకంగా గనక ఉంటే ఇంకా ఈ వాక్యాన్ని ఇక ప్రకటించనియరు. గవర్నమెంట్ శాసనాలకి వ్యతిరేకంగా మనము మాట్లాడకుండా అన్ని అనుకూలంగా మాట్లాడుతూ ఉంటుంటే, ఈ ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తులకి అనుకూలంగా మనం మాట్లాడితే మనం మాట్లాడే వాక్యాన్ని ఎవరు అడ్డు చెప్పరు. కానీ దేవుని పక్షాన నిలబడి గవర్నమెంట్ శాసనాల్ని ఎదిరించినప్పుడు తప్పనిసరిగా శ్రమలు రాబోతున్నాయి. రాబోయే దినాల్లో ఒకే ఒక్క నియంత, ప్రపంచ నియంత ఈ భూమి మొత్తాన్ని పరిపాలించబోతున్నాడు, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించబోతున్నాడు. అతను ప్రతిదీ ఇక అతను స్క్రూట్నింగ్ చేసి ఏది దైవ సేవకులు చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే శాసనాలు తీసుకురాబోతున్నాడు. కాబట్టి దుర్దినాల్లోకి వెళ్ళకముందే, మంచి కాలం ఉన్నప్పుడే
వాక్యము స్వేచ్ఛగా వినగలిగిన టైంలోనే వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. దుర్దినాల్లోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యము మీకు అక్కడ ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దానియేలు గ్రంథం, మనం దానియేలు గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ప్రతి వారం ధ్యానం చేస్తున్నాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి తీసి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను అని రాయబడింది. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి అర్థవంతంగా మనకు తెలియచేయలాగున ఆయన్ని వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేలాగా ఆయన మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ కొందనాలు నాయనా. యేసయ్యా, మీ కొందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం ద్వారా క్రీస్తులోనివి తీసుకుని మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యని మాలో స్థిరపరచండి. తండ్రిని మాకు చూపించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోకి బలముగా రండి నాయన, బలముగా రండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా, మీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి నాయన. మీరు తాకండి తండ్రి, మీరు తాకండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు అనేక మందిని ఇప్పుడు దర్శిస్తున్నందుకు వందనాలు. అనేక మంది హృదయాలు వాక్యం కొరకు మీరు తెరుస్తున్నందుకు వందనాలు. అనేక మందిని మీరు ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇంకా బలమైన మీ సన్నిధి, ఇంకా బలమైన మీ అభిషేకం మా మధ్యలో ఉంచండి. యేసయ్యా, పరిశుద్ధాత్మలో మీరు మాకు బాప్తిస్మం ఇస్తానన్నారు. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తున్నారో ప్రభా, యేసయ్యా, వారికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనుగ్రహించండి నాయన. వారికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనుగ్రహించండి. ఎస్ లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, మీ బలమైన సన్నిధి, మీ బలమైన సన్నిధి ఇప్పుడు బలముగా దిగొచ్చును గాక. యేసయ్యా, నీ ప్రజల్ని పరిశుద్ధాత్మతో నింపండి, మీ ప్రజలని పరిశుద్ధాత్మతో నింపండి, మీ ప్రజలను మీ ఆత్మతో బాప్తిస్మంలోకి నడిపించండి. పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి నాయన. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ రాయబడింది, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను అని రాయబడింది. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడతాడు. పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. అయితే ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన మాట్లాడే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకరోజు దేవుడు ఒక కుటుంబంతో మాట్లాడాడు. ఆ కుటుంబ పరిస్థితి ఏంటంటే, ఆ కుటుంబం మీ అందరికి తెలుసు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఈ విషయం గురించి చెప్తాడు. ఆ కుటుంబంలో ఒక అక్క, ఆమె పేరు మిరియాం. ఆమెకి 2 తమ్ముళ్ళు. ఒక ఆయన పేరు అహరోను, ఇంకొక ఆయన పేరు మోషే. వీళ్ళు ముగ్గురు అక్క తమ్ముళ్ళు. అయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడే విధంగా అహరోనుతోనూ మిరియాంతోనూ మాట్లాడట్లా. దేవుడు అహరోనుతో మిరియాముతో మామూలుగా మాట్లాడుతున్నాడు. స్వరం ద్వారా,
అగ్నిలో నుండి అలా మాట్లాడుతున్నాడు. కానీ చిన్న తమ్ముడు మోషే మూడవ వ్యక్తి, చిన్న తమ్ముడు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అహరోనుకి అలాగే మిరియామ్కి ఆ విషయంలో కొంచెం అసూయ వచ్చింది. మొత్తం ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. కానీ మిరియామ్కి అహరోనుకి వీళ్ళిద్దరికీ తమ్ముడి మీద కొంచెం అసూయ వచ్చింది. అరే దేవుడు ఈయనతోటే మాట్లాడుతున్నాడు అని. దేవుడు కూడా మోషేని ఎలా ఎన్నుకున్నాడు అని అంటే, ఎలా మోషేతో మాట్లాడేవాడంటే, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభించాడు. మోషేని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అంటే దేవుడికి ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మోషేని దేవుడు పిలిచి, మోషే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నువ్వు ఆ పర్వతం మీదకి రా, లేదా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా ఆ స్థలం దగ్గరికి రా అని దేవుడు మోషేని ప్రజలందరి నుంచి దూరంగా తీసుకెళ్ళి వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఒక స్థలంలో దేవుడు మోషే మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే 30 లక్షల కంటే ఎక్కువ మంది ఇశ్రాయేలీలు ఒక దూరంలో ఉండేవాళ్ళు. మోషే అహరోన్లు ఆ ప్రజల మధ్యలో ఇలా నిలబడి మోషే వచ్చేంత వరకు వెయిట్ చేసేవాళ్ళు. మోషే వచ్చినప్పుడు ఆ దేవుడు చెప్పిన మాటలు అహరోనికి చెప్పేవాడు, లేదా మిరియామ్కి చెప్పేవాడు, ఆ ఇశ్రాయేలీలందరికీ చెప్పేవాడు. ఇలా జరుగుతుంటే ఆ అక్కకి తమ్ముడికి ఎప్పటి నుండో కొంచెం అసూయ ఉంది. అయితే మోషే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆమె కొంచెం నల్లగా ఉంటుంది. మోషే ఇశ్రాయేలీలు ఎర్రగా ఉంటారు, తెల్లగా ఎర్రగా ఉంటారు. ఆమె కొంచెం నల్లగా ఉంటుంది. మిరియామ్కి మోషే ఒక నల్లటి ఆమెను పెళ్లి చేసుకోవటం మిరియామ్కి అస్సలు ఇష్టం లేదు. ఆ ఒక్క కారణాన్ని బట్టి మిరియాము అహరోన్ని కూర్చోబెట్టి, మన తమ్ముడితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడొచ్చు, ఆ తమ్ముడికి ఎంతైనా గొప్ప స్థితి ఉండొచ్చు, కానీ ఆ తమ్ముడు నల్ల జాతీయురాలుని పెళ్లి చేసుకున్నాడు, నాకు అది ఇష్టం లేదు. మోషే ఏమనుకుంటున్నాడు? మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాడా? మనతో మాట్లాడలేదా? మనల్లో కూడా దేవుడు మాట్లాడేటట్లు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆ మిరియాము అహరోనుతో సనగటం ప్రారంభించింది. అహరోను కూడా మిరియాము చెప్తున్న ఆ మాటలకి ఏకీభవించి ఇద్దరు సనగటం ప్రారంభించారు, గొనుగుతున్నారు. మోషే ఆ గుడారంలో ఉన్నాడు. మోషే గుడారంలో ఆయన భార్య ఉంది, ఆయన పిల్లలు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అదే గుడారంలో. అయితే మోషే ఈ అక్క అలాగే అన్న అంటే మిరియాము అహరోను వీళ్ళిద్దరూ గొనుగుతున్న మాటలు మోషేకి వినపడుతున్నాయి. కానీ మోషే గుడారంలో నుంచి వచ్చి, అక్క, అన్న, నా గురించి మీరు ఎందుకు ఇలా అంటున్నారు? మొట్టమొదట దేవుడు నాతో మాట్లాడారు, ఆ తర్వాతే దేవుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడమని చెప్పారు. దేవుడు నన్ను పంపించాడు. మీరు ఐగుప్తు దేశంలో మట్టి పిసుక్కుంటూ బానిసత్వంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ఆ అరణ్యంలో దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడి ఇక్కడికి పంపించాడు. నేను వచ్చిన తర్వాత నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి అహరోను, నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నీవు ప్రవక్తలుగా అయ్యారు, నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మోషే అనలా. మోషే మిక్కిలి సాత్వికుడు అంట. అంటే ఆయన మాటలు ఎన్నైనా పడతాడు కానీ దాన్ని రిటాలియేట్ చేయడు, అంటే దానికి ఎదురుగా మాట్లాడే వ్యక్తి కాదు. మౌనంగా అలాగా ఉండిపోతాడు మోషే. వాళ్ళు అంటున్నారు, విమర్శిస్తున్నారు, మోషే అట్లా మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నాడు చూడండి పరలోకంలో, ఆయనకు రోషం వచ్చేసిందండి. ఆయనకు రోషం వచ్చేసింది. ఎందుకంటే మోషే తన ప్రవక్త. మోషే అంటే దేవునికి చాలా 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 ఇష్టం. దేవునికి మోషే మీద ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది.
మోషేకి సొంత అక్కయ్య ఉండొచ్చు మిరియాము, మోషేకి అహరోను సొంత అన్నయ్య ఉండొచ్చు. కానీ ఆ సొంత అన్న అక్క మోషేకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు, మోషే మాట్లాడకుండా మౌనంగా ఉండినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. అరే మోషే ఎవరు? మోషే నా ప్రవక్త అనుకున్నాడు దేవుడు. మోషే మీద మాటలు అట్లా పడతా ఉంటుంటే దేవుడే స్వయంగా దిగొచ్చి, పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడే స్వయంగా ఆ సీన్లోకి దిగొచ్చి ముగ్గురుతో ఒక్కసారి మాట్లాడి దేవుడు అంటాడు, మీ ముగ్గురు వెంటనే ఇప్పటికిప్పుడే బయలుదేరి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి, నేను అక్కడికి వస్తున్నా, అక్కడ నేను మీతో మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు. ముగ్గురు బయలుదేరారు. మిరియాము, అహరోను, మోషే, ఈ ముగ్గురు ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి అగ్ని స్తంభంలో దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి అప్పుడు ఒక మాట అంటారు. ఆ మాట నేను మీకోసం చదువుతాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆ మాట చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో, వారిద్దరూ రాగా ఆయన అంటే దేవుడు, నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలలో అతనితో మాట్లాడుదును. దేవుడు మాట్లాడుతా అంటున్నాడు, మిరియాము, అహరోను, మీ ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక ప్రవక్త గనక ఉంటే నేను అతనికి కలలు ఇస్తాను, దర్శనాలు ఇస్తాను. ఆ దర్శనాలు, ఆ కళలు, అవును దర్శనాలు అంటే ఏంటి, కళలు అంటే ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్ అండి. మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నారనుకోండి, ఇలా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు ఏదైనా పిక్చర్ కనబడుతుంది, ఒక ఫోటో లాంటిది కనబడుతుంది, లేదా మీరు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఒక వీడియో కనబడుతుంది. దానిని దర్శనం అంటారు. అదే పిక్చర్, అదే వీడియో మీరు నిద్రపోయినప్పుడు వచ్చింది అనుకోండి, దాన్ని కళ అంటారు. మనుషులందరూ కళలు వస్తాయి. మీరు నిద్రపోయినప్పుడు మీ మైండ్ లోపల ఏదో కొంత వీడియో ప్లే అవుతుంది, కొంత సీన్స్ కనబడతా ఉంటాయి, అవన్నీ కళలు. ప్రార్థన చేసుకునేటప్పుడు వస్తే అవి దర్శనాలు. వీటిల్లో చాలా లెవెల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం రాబోయే దినాల్లో ధ్యానం చేద్దాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మిరియాము, అహరోను, మీ ఇశ్రాయేలు ప్రజల్లో గనక ఒక ప్రవక్త ఉంటే మీరు నిద్రపోయినప్పుడు మీకు కళలు ఇచ్చి కళలో నేను మీతో మాట్లాడతా. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు కనిపెడుతున్నప్పుడు మీకు ఒక దర్శనం ఇచ్చి దర్శనం ద్వారా మీతో మాట్లాడతా. అది నేను ప్రవక్తకి ఇచ్చే మినిమం ఆశీర్వాదం. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అంటే మోషే కూడా ప్రవక్తే, మిరియాము, అహరోను కూడా ప్రవక్తలే. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ప్రవక్తలం కాదా, మోషే కూడా ప్రవక్తే కదా అని అనుకుంటుంటే దేవుడు చెబుతున్నాడు, మీరు కూడా ప్రవక్తలే, మోషే కూడా ప్రవక్తే. కానీ మీతో నేను మాట్లాడేటప్పుడు మీకు కళ ఇస్తాను, దర్శనం ఇస్తాను, మాట్లాడతాను. కానీ మోషే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మరి ఎట్లాంటి వాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను అని రాయబడింది. దేవుడు చెప్తున్నాడు, మోషేతో నేను కలలోనో దర్శనంలోనో మాట్లాడను, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నేను దర్శనం ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. అంటే మోషే కళ్ళు దేవుణ్ణి చూస్తాయి, దేవుని కళ్ళు మోషేని చూస్తాయి, మోషే చెవులు దేవుని స్వరాన్ని డైరెక్ట్గా వింటాయి, దేవుని చెవులు మోషే మాటను వింటాయి. వాళ్ళిద్దరి మధ్య అసలు ఒక అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది. అలాంటి ప్రవక్తలు
ఈ లాస్ట్ డేస్లో కావాలి, భారతదేశానికి అలాంటి ప్రవక్తలు కావాలి. నాకు అలాంటి అనుభవం లేదు, కానీ అలాంటి అనుభవం కావాలని నేను కోరుకుంటున్నాను. మన భారతదేశంలో డిజిఎస్ దినకరన్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఒక పెద్ద సెమినార్లో ఆయన అటెండ్ అయ్యారు. అప్పుడు అమెరికాలో పెద్ద సేవకుడు బెన్నీహిన్, ఈ బెన్నీహిన్ ఆయన బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారిని అమెరికా వాళ్ళకి పరిచయం చేస్తా, బెన్నీహిన్ గారు ఏం చెప్పారంటే, ఈ దినకరన్ గారు పాత నిబంధనలో మోషే అలాంటి ప్రవక్తో ఈ దినకరన్ గారు కూడా అలాంటి ప్రవక్త అని చెప్పాడు ఆయన. అప్పుడు దినకరన్ గారు తన అనుభవాల్ని అక్కడ పంచుకున్నారు. వారు చెప్పిన మాట ఏంటంటే, దినకరన్ గారికి కూడా దేవునితో నడిచే ఆ అనుభవం ఉంది, మోషే లాంటి ప్రత్యక్షతలు ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుని సేవకుల్లో హయ్యెస్ట్ లెవెల్ అనాయింటింగ్ కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది భూమి మీద ఉంటారు. మోషే లాంటి అభిషేకం కలిగి ఉండటం అంటే దేవుణ్ణి ఈ కంటితో ముఖాముఖిగా చూడటం, ఈ చేతులతో దేవుణ్ణి ముట్టుకోవటం, ఈ చెవులతో దేవుని స్వరాన్ని వినటం. కళ కాదు, దర్శనం కాదు. కళలు దర్శనాలు ఏముందండి? ఇప్పుడు నేను ఆయిల్ బాటిల్ పట్టుకోమని చెప్పాను కదా, ఇది లైవ్ ముగింపులో నేను మీ అందరి కోసం ప్రేయర్ చేస్తాను. ఆ ఆయిల్ తీసుకుని మీ తల మీద పోసుకుని ఈ రాత్రి నిద్రపోండి, రేపు మార్నింగ్కి మీకు మంచి కళ వచ్చింది. కళలు దర్శనాలు అనేది చాలా లీస్ట్, తక్కువ రెవల్యూషన్. అది మీ కళలు వస్తాయి, ప్రార్థన చేసినప్పుడు మీ కళలు వస్తాయి, దేవుని ప్రత్యక్షతలు మీ కళలో వస్తాయి. అవి చాలా తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులకి ఇచ్చే ప్రత్యక్షతలు కళలు దర్శనాలు. హయ్యెస్ట్ లెవెల్, ఆత్మీయ జీవితంలో హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే దేవుని సముఖంలో నిలబడి దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం. అది అందరికి ఇచ్చేది కాదు. అయితే మోషే దేవుని ప్రత్యక్షత ముఖాముఖిగా పొందుకున్న వ్యక్తి. కళలు దర్శనాలు అనేది లీస్ట్ రెవల్యూషన్, అది తక్కువ ప్రత్యక్షత. ముఖాముఖిగా మాట్లాడే ప్రత్యక్షత హయ్యెస్ట్ ప్రత్యక్షత, అది ఎక్కువ ప్రత్యక్షత. ముఖాముఖి అనుభవం ఉన్న దైవజనులకి వ్యతిరేకంగా మనం ఏది మాట్లాడకూడదు. వాళ్ళకి భయపడాలి. వాళ్ళ లెవెల్ అది, వాళ్ళ ఆత్మీయ స్థితి అది. మరి కళలో దర్శనాలు వచ్చేవారు వాళ్ళు కూడా ప్రవక్తలే, కానీ వారి ఆత్మీయ స్థితి చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి వచనం ఏం చెప్తుంది అని అంటే, నెబుకద్నెజరు తన ఏలుబడి అందు 2వ సంవత్సరమున కలలు కనెను అని రాయబడింది. ఇప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు కలగన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను అనుకోండి, టక్కున మీరేం చెప్తారంటే మోడీ గారు అంటారు, నరేంద్ర మోడీ గారు అంటారు. ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుతము నరేంద్ర మోడీ గారు. 2600 సంవత్సరాల క్రితం ఇదే భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తిని, బాబు మీ యొక్క చక్రవర్తి ఎవరు, ఆయన పేరు చెప్పండి అన్నామనుకోండి, 2600 సంవత్సరాల క్రితం మన భారతదేశం వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? నెబుకద్నెజర్ అని చెప్పేవాళ్ళు. ఎందుకు అనంటే అప్పట్లో ఈ నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. నెబుకద్నెజర్ అనే రాజు, ఆయన రాజు అనకూడదు కానీ చక్రవర్తి అనాలి. దాదాపుగా 120 దేశాలు, ఇప్పుడంటే 197 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద. కానీ అప్పట్లో 120 దేశాలు ఉన్నాయి. అప్పట్లో అమెరికా లేదు, ఆస్ట్రేలియా కూడా లేదు, చాలా దేశాలు అప్పట్లో లేవు. అయితే అప్పట్లో 120 దేశాలని ఈ నెబుకద్నెజర్ అనే రాజు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఇరాక్ దేశంలో ఉండేవాడు. అప్పట్లో దాన్ని బబులోను అనేవాళ్ళు. ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఇరాక్ దేశంలో ఉండి అక్కడ నుండి ఈ భారతదేశం వారికి
అక్కడ నుండి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మనుషులు ఉన్నారో అంతవరకు తన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసేసాడు, తన పరిపాలనని విస్తరింపజేశాడు. అయితే ఈ నెబుకద్నెజరు ప్రవక్త కాదు, ఇతడు దైవజనుడు కూడా కాదు, ఇతనికి దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. ఈ కళ వచ్చేటప్పుడు అంటే నెబుకద్నెజరు ఆ రాజు యొక్క సింహాసనం మీద కూర్చునేటప్పుడు 2వ సంవత్సరంలో 2 సంవత్సరాలు అయింది అతను సింహాసనం మీద కూర్చుని. అప్పుడు ఈ కళ వచ్చింది. ఈ కళ వచ్చినప్పుడు ఈ నెబుకద్నెజరు అనే రాజు, నేను మళ్ళీ చెబుతున్నాను, అతడు దైవజనుడు కాదు, అతనికి దేవుని గురించిన జ్ఞానం అసలు ఏమీ తెలియదు. కనీసం మీకన్నా కొంత జ్ఞానం తెలుసు దేవుని గురించి, దేవుడు నిజమైన దేవుడి గురించి, సత్యమైన దేవుడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. కానీ నెబుకద్నెజరుకు అసలు ఏమీ తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఏంటంటే వాళ్ళ పితరులు ఆరాధించిన దేవతలు, దేవుళ్ళు, వాళ్ళ పితరులు పాటించిన ఆచారాలు, ఆయన సామ్రాజ్యంలో ఆయనకు సంబంధించిన ఆయన పితరులే ఆయన దేవుళ్ళు, ఆయన దేవతలు. అయితే అతను సింహాసనం మీద కూర్చున్న 2వ సంవత్సరంలో కళలు వచ్చినాయి. ఇందాక ఏం చెప్పాము? దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అలాగని అన్ని కళలు దేవుడి నుంచి వచ్చినాయి కాదు. కొన్ని కళలు పిచ్చి కళలు ఉంటాయి, పీడ కళలు ఉంటాయి, విచిత్రమైన చెడ్డ కళలు ఉంటాయి. ఆ కళలన్నీ దురాత్మల నుంచి కూడా వస్తాయి. కొన్ని కళలు దురాత్మలు మనతో మాట్లాడేటప్పుడు దురాత్మలు కళలో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మీకొచ్చే కళలన్నీ దేవుని కళలు అని అనుకోకండి. ఏ కళ దేవుని దగ్గర నుంచి వస్తుందో, ఏ కళ దయ్యం దగ్గర నుంచి వస్తుందో తెలుసుకోవాలి. అయితే నెబుకద్నెజరుకి దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. నెబుకద్నెజరు దేవుని భక్తుడు కాదు, దేవుని సేవకుడు కాదు. అసలు దేవుని గురించి తెలియని వ్యక్తికి ఒక కళ వచ్చింది. వాస్తవంగా ఆ కళ ఎందుకు వచ్చింది అని అంటే, ఒకరోజు నెబుకద్నెజరు గారు భోంచేశారు. ఫుల్గా భోంచేసి మంచం మీద కూర్చుని ఏదో ఆలోచించుకుంటా ఉన్నారు. ఆయనకి ఏమైందంటే, నేను చెప్పాను కదా, అప్పట్లో నెబుకద్నెజరు ఉన్నప్పుడు ఆయనకంటే గొప్ప రాజు ఇక ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయనే అందరికీ పైనున్న రాజు నెబుకద్నెజరు. ఈ భూమి మీద అప్పట్లో 120 దేశాలుంటే ఆ 120 దేశాలకి నెబుకద్నెజరే చక్రవర్తి. అయితే అతడు భోంచేసి మంచం మీద కూర్చున్నప్పుడు పడుకునే ముందు ఆయన హృదయంలో కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు వచ్చినాయి. ఆయనకేమనిపిస్తుంది అని అంటే, నా తర్వాత, నేను చనిపోయిన తర్వాత, నా రాజ్యం అయిపోయిన తర్వాత, నా తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుంది, ఈ దేశాలన్నీ ఏమవుతాయి, ఈ మనుషులందరూ ఏమవుతారు అని అతని ఆలోచనలు అక్కడి నుంచి ప్రారంభమయ్యి, అసలు యుగాంతం అంటే ఏంటి, అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఆయన. అలా ఆలోచించుకున్నాడు. జనరల్గా గొప్ప మేధావులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ సాధారణమైన మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు తిన్నామా, పడుకున్నామా, ఉదయం లేచామా అన్నట్టు సాధారణమైన మనుషులు ఆలోచిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఆయన చక్రవర్తి, ఆయన ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు అనే అతను. ఆయన రాజ్యాల గురించి, కాలాల గురించి ఆలోచిస్తాడు. సామాన్యుడు ఎందుకు ఆలోచిస్తాడు? రేపు నాకు తినటానికి తిండి దొరికితే చాలు, మంచి ఉద్యోగం దొరికితే చాలు, నా డబ్బులు నాకు వస్తే చాలు, నా శాలరీ నాకు వస్తే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కాలం బాగుంటే చాలు, నా తర్వాత ఏమైపోతే ఏంటి అనేది సామాన్యుడి యొక్క ఆలోచన. నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తి కాబట్టి రాజ్యాల గురించి, కాలాల గురించి ఆలోచిస్తా, ఈ కాలం తర్వాత ఏమవుతుంది అని ఆలోచిస్తా అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఒక వచనం చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 29వ వచనంలో,
దానియేలు ఈ కళ ఎందుకు వచ్చిందో నెబుకద్నెజరుకి చెబుతున్నాడు. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా అంటున్నాడు. ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏమవునో అని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, జనవరి 1వ తారీఖు చాలామంది సేవకులు, చాలామంది పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం గురించి దేవుడు ఏం చెబుతున్నాడు అనేది చెప్తారు. మీరు చూడండి, 2020వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖున నాకు తెలిసిన సేవకులు చాలామంది చాలా విషయాలు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన వాటిలో అన్నీ నెరవేరినాయో లేదో తెలియదు. కానీ ఈ సంవత్సరం, ఈ 2020వ సంవత్సరంలో కరోనా వస్తుందని, సంఘాలన్నీ మూయబడతాయని, ఆరాధనలన్నీ ఆన్లైన్ అవుతాయని, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది అని ఒక్క ప్రవక్త కూడా చెప్పలేకపోయారు, ఒక్క సేవకుడు కూడా చెప్పలేకపోయారు. ఇది క్రిస్టియానిటీలోనే కాదు, హిందూ మతాల్లో కూడా ఉన్నాయి, అన్ని మతాల్లో ఉన్నాయి. పంచాంగాలు చూస్తారు, జాతకాలు చూస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉంటుందని వాళ్ళు చెప్పారు, క్రైస్తవ నాయకులు కూడా చెప్పారు. కానీ ఈ కరోనా అనేది వచ్చింది, కరోనా వల్ల ఇంత ఘోరంగా ఉంటుంది, ఆర్థిక స్థితి ఇలా అవుతుంది, మనుషుల పరిస్థితులు ఎలా అవుతాయి అని ఎవరు చెప్పలేదు, దీని గురించి వివరించలేకపోయారు. రేపు 2021వ సంవత్సరం రాబోతుంది. జనవరి నెల 1వ తారీఖు మళ్ళీ వస్తారు, మళ్ళీ చెప్తారు. అయితే నేను అందరినీ విమర్శించట్లా, అందరి సేవకుల్ని నేను విమర్శించట్లేదు, అందరి ప్రవక్తల్ని నేను విమర్శించట్లేదు. అందరూ మంచోళ్లే, అందరు దైవజనులే. కానీ ప్రాబ్లం ఏమొస్తుందో తెలుసా? దేవుని దగ్గర ప్రపంచ భవిష్యత్తుని తెలుసుకునే ఆ యొక్క సన్నిహితమైన సహవాసము ఎక్కడో కోల్పోతున్నాం. దేవునికి ఆయన చేయబోయేది ఏదైనా ముందు చెప్పటం దేవునికి ఒక అలవాటు. ఇది మనము ఆదికాండం చదివితే అర్థమవుతుంది. నేను ఆ వచనాన్ని మీకు ఒకసారి తీసి చూపిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఈ మాటల గురించి మాట్లాడుతూ అంటారు. ఆ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను అని రాయబడింది. ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు, పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు 2 పట్టణాలని కాల్చేయబోతున్నాడు. ఆ పట్టణాల్లో ఉన్న మనుషుల్ని అగ్నితో దేవుడు కాల్చేయబోతున్నాడు. అసలు భూమి మీద ఆ 2 పట్టణాలు లేకుండా దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి తుడిచేయబోతున్నాడు. 2 పట్టణాలు, సొదొమ గొమొర్రా, ఈ పట్టణాలు రెండింటిని తుడిచేయబోతున్నాడు. ఆ పట్టణాలు పక్కనే కొంచెం దూరంలో వేరే ప్రాంతంలో ఇంకొక పట్టణంలో అబ్రహాం ఉంటున్నాడు. ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం దగ్గర నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు తన హృదయంలో అనుకుంటున్నాడు, అరేరే, నేను అబ్రహాంకి ఈ విషయం చెప్పకుండా నేను ఎలాగా ఆ సొదొమ పట్టణాన్ని, ఆ గొమొర్రా పట్టణాన్ని నేను ఎలాగా నాశనం చేయగలుగుతాను? నేను చెప్పకుండా ఎలా ఉండగలుగుతాను? నేను అబ్రహాంకి చెప్పి ఆ తర్వాత సొదొమ పట్టణాన్ని, గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తా, చెప్పకుండా మాత్రం నేను చెయ్యను అని అన్నాడు.
దేవుడు తన హృదయంలో ఈ మాటలు అనుకున్నాడు. అంటే అబ్రహాం ఎవరో తెలుసా? హీజ్ ఎ ప్రాఫిట్. అబ్రహాం ఒక ప్రవక్త. అబ్రహాము ఒక ప్రవక్త. అబ్రహాము ప్రవక్త కాబట్టి అబ్రహాముతో దేవుడు ఆ విషయం చెప్పకుండా దేవుడు ఆ విషయాన్ని చేయదలుచుకోలేదు. మరి ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఈ కరోనా వస్తుంది అని, సంఘాలన్నీ మూయబడతాయి అని ఒక్క ప్రవక్త కూడా ఆ లెవెల్లో చెప్పలేకపోయారు. లేదు, చెప్పలా, ఎవరు చెప్పలా. చాలామంది ఏమంటారంటే ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, ఇవన్నీ కాదు. ఎగ్జాక్ట్గా ఒక భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలిగిన ప్రవక్త ఈ భూమి మీద ఇప్పుడు కొదవైపోయాడని చెప్పవచ్చు. ఆ అభిషేకం ఇప్పుడు ఉన్న క్రైస్తవ సేవకుల్లో కానీ, క్రైస్తవుల్లో కానీ లేదు. ఈవెన్ నాలో కూడా లేదండి అంత ఆ ఆధిక్యత. కానీ మనము దానిలోకి వెళ్ళబోతున్నాము. మనము ఆ అనాయింటింగ్లోకి వెళ్ళబోతున్నాము. దేవునితో నడిచే ఆ సన్నిహితమైన సహవాసం, మోషే ఎలాగైతే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడో ఆ సన్నిహితమైన సహవాసంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుని బిడ్డ, నా జీవితకాలం మొత్తం మీద ఒకే ఒక్కసారి యేసు ప్రభు ఫిజికల్గా ముఖాముఖిగా నాకు ప్రత్యక్షమయ్యారు. ఒకే ఒక్కసారి ఫిజికల్గా ముఖాముఖిగా, కళలో దర్శనాల్లో కాదు. నేను కళలు దర్శనాల గురించి మాట్లాడట్లా. యేసు ప్రభు స్వయంగా తన చెయ్యి తీసి ఈ తల మీద పెట్టారు. 5 నిమిషాల సేపు, 5 minutes, 5 నిమిషాల సేపు యేసు ప్రభు వారు తన చేతిని తీసి తల మీద పెట్టారు. ఆ ప్రత్యక్షత ఉందో చూడండి. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా చాలాసార్లు నేను నిద్రలేసిన వెంటనే అది నన్ను మాటిమాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సృష్టికర్త అయిన దేవుడు చేయబెట్టాడు అని. ఆ ప్రత్యక్షత ఉందో చూడండి. అది నాకు రోజు కలగాలని నాకు ఆశపడుతున్నా. నేను కోరుకుంటున్నా. ఎప్పుడో 2000 సంవత్సరంలో అది జరిగింది. కానీ అది నాకు రోజు కావాలనిపిస్తుంది. డైలీ యేసు ప్రభు ముఖాముఖిగా మాట్లాడాలి అని. మోషేకి అది రోజు జరిగింది. అది డైలీ ఉండేది ఆ ప్రత్యక్షత. డైలీ దేవుడు ఫిజికల్గా మోషేకి అపియర్ అయ్యాడు. మోషేకి ముఖాముఖిగా కనబడ్డాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అది నేను కోరుకుంటున్నా. డైలీ ఉదయం లేచిన దగ్గర నుంచి మన కళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి చూడాలి. మన చెవులు దేవుని స్వరాన్ని వినాలి. ఆ అభిషేకం మనకు కావాలి. ఆ యొక్క ప్రత్యక్షత మనకి జరగాలి. ఎప్పుడో ఒకసారి జరిగింది కాదు. అదే నేను అంది. మోషేకి నాలాంటి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మోషేకి అది డైలీ ఉండేది. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు అది జరిగింది. కానీ చివరి దినాల్లో యేసు ప్రభు దాన్ని తరచుగా, ఎక్కువగా సేవకులకి చేయబోతున్నాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ఒక కలో, ఒక దర్శనమో, ఒక ప్రవచనమో ఇచ్చాడంటే అది కేవలము ఒక రోజుకు సంబంధించింది కాదు. అది ప్రపంచ భవిష్యత్తుకి సంబంధించింది. ఈ నెబుకద్నెజర్ అనే రాజు, ఈయన ప్రపంచానికి చక్రవర్తి. అప్పట్లో ప్రపంచం మొత్తానికి ఒకే ఒక చక్రవర్తి నెబుకద్నెజర్. ఈయన దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా తర్వాత ఇప్పుడంటే నేను ప్రపంచ చక్రవర్తిని, 120 దేశాలని నేను పరిపాలిస్తున్నాను. ప్రస్తుత కాలం బాగుంది. నా కాలం అయిపోయిన తర్వాత, ప్రస్తుత కాలము గడిచిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో దాన్ని ఆలోచిస్తూ ఆయన నిద్రపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు, పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు ఈ నెబుకద్నెజరుతో కలలో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు ప్రపంచ భవిష్యత్తుని నెబుకద్నెజరుకు ఒక కలలో చూపించాడు. నెబుకద్నెజరు ఇప్పటికీ 2600 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. ఇప్పటి కాలపు వ్యక్తి కాదు. 2600 సంవత్సరాల క్రితం ఆయన తన మంచం మీద కూర్చుని ఈ మాటలు అనుకున్నాడు. నా కాలం అయిపోయిన తర్వాత
ప్రస్తుత కాలం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది నెబుకద్నెజరు ఆలోచించుకున్న విధానం. అప్పుడు దేవుడు ఈ నెబుకద్నెజరు ఆలోచనలు చూసి నెబుకద్నెజర్కి దేవుడు ఒక కళని పంపించాడు. ఆ కళ అతనిని కలవర పెట్టేసింది. నెబుకద్నెజర్కి కలవరం వచ్చేసింది. ఆ మాటలు చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను అని రాయబడింది. కలగబోవు దానిని, జరగబోవు దానిని దేవుడు నెబుకద్నెజరుకి తెలియజేశాడు. రేపు 2021లో ఏం జరగబోతుందో మనం ఈ సంవత్సరమే చూసి చెప్పగలగాలి. వాళ్ళని ప్రవక్తలు అంటారు. అందరూ ప్రవక్తలు కాదండి. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ పేరుకు ముందు ప్రవక్త అని పెట్టుకుంటున్నారు. ప్రవక్త ఈయన, ప్రవక్త ఈయన, ప్రవక్త ఈయన. టీవీల్లో చూడండి, చాలామంది ప్రవక్తలు మీకు కనబడతారు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ప్రపంచ భవిష్యత్తుని, ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏం జరగబోతుందో ఆ పరిస్థితుల్ని మనోళ్ళు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. అంటే ప్రవక్తలు అయి ఉండొచ్చు, వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడి ఉండొచ్చు, కానీ వాళ్ళ లెవెల్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దేవుడు వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేసే ఆ లెవెల్ వాళ్ళకి లేదు. దేవుడు కరోనాని పంపించాలనుకున్నాడు, పంపించేశాడు అంతే. అంటే దేవుడు పంపించాడు అని కాదు, ఇలాంటి అన్ని కరోనా వైరస్లు, తెగుళ్ళు, భూకంపాలు, కరువులు ఇవన్నీ సాతాను పంపిస్తాడు. సాతాను కొంతమంది మనుషుల్ని ఉపయోగించి పంపిస్తాడు. అయితే దేవుని పర్మిషన్ లేకుండా జరగదు. కరోనా రావాలి అని అన్నా అది ముందు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభువా మరి వెళ్ళమంటారా అని అంటే దేవుడు ప్రస్తుత కాలాన్ని బట్టి యుగాంతంలో ఏం జరగాలో దాన్ని జరగటానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇతడు అనుకున్నాడంట, నా కాలం గడిచిన తర్వాత, ప్రస్తుత కాలం గడిచిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇతను తన హృదయంలో అనుకుంటా ఉంటుంటే మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాను. మర్మములను బయలుపరచువాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో దానిని నెబుకద్నెజరుకి తెలియజేశాడు. ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి, ఈ నెబుకద్నెజరు అనే రాజుకి, ఈయనకి దైవభక్తి లేదు, ఈయన దైవజనుడు కాదు, ఈయన వాక్యం చదవలేదు, ధ్యానం చేయలేదు. కానీ జస్ట్ ఒక క్వశ్చన్ ఉంది అంతే. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ప్రపంచం ఏమవుతుందో తెలుసుకోవాలి, ప్రస్తుత కాలం గడిచిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని దేవుడు ప్రవక్తలుగా మారుస్తాడు. ప్రాఫిట్స్ ప్రవక్తలుగా మారుస్తారు. దేవుడు ఈ చివరి దినాల్లో చాలామంది ప్రవక్తలను లేవనెత్తుతున్నాడు. ప్రవక్తలు చెప్పగలుగుతారు భవిష్యత్తు ఏం జరగబోతుంది అని. రేపు 2021వ సంవత్సరంలో ఏం జరగబోతుంది అనేది ప్రాఫిట్స్ మాత్రమే చెప్పగలుగుతారు, ప్రవక్తలు చెప్పగలుగుతారు. ప్రాఫెటిక్ మినిస్ట్రీ చెప్పగలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు నెబుకద్నెజరుకి ఆ కళనిచ్చి ఆ కళ ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన కాలం తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఈ కళలో నెబుకద్నెజరు ఉన్న కాలము 2600 సంవత్సరాల క్రితం. 2600 సంవత్సరాల క్రితం ఈ కళ వచ్చింది. ఈ కళ అప్పటి నుండి నెరవేరుతుంది. 2600 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరుకి కళ వచ్చింది. ఆయన కాలంలో నుండి ఆ కళ నెరవేరుతుంది. ఆ కళ నెరవేరుతుంది. ఇప్పటి వరకు ఆ కళ నెరవేరుతానే ఉంది. ఆ కళ ఎప్పుడు పూర్తవుతుంది? మన తర్వాత ఇంకొక కాలం ఉంది. మన కాలం తర్వాత ఇంకో కాలం ఉంది. ఆ కాలం వరకే ఈ కళ కంటిన్యూ అవుతానే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ కళ యొక్క దినాల్లోనే ఉన్నాం, కళ యొక్క నెరవేర్పు దినాల్లోనే ఉన్నాం.
ఇంతకు ఆ కళ ఏంటి? ఆ కళ గురించి మనము ఈరోజు మాట్లాడుకోవటానికి మనకు అంత సమయం లేదు. కానీ ఆ కళ గురించి ఒక మాట చెప్తాను. ఆ కళలో ఈ రాజు చెప్తాడు, నేను చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజునై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అని అన్నారు. వాస్తవానికి ఈ యొక్క కళ గురించి చాలా వివరంగా మనం తెలుసుకోబోతున్నాం. వచ్చే వారం ఈ కళ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ కళలో నెబుకద్నెజరు ఒక ఎత్తైన విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహానికి తల ఏమో బంగారం, ఛాతి చేతులు వెండి, ఉదరం కడుపు ఉదరం తొడలు ఇత్తడి, మోకాళ్ళ నుంచి తన యొక్క కీళ్ల వరకు ఇనుము, ఆ పాదములు ఇనుము మట్టి కలిసి ఉంటాయి. ఇది ఆ విగ్రహం యొక్క రూపం ఆయన కళ్ళలో చూసింది. అప్పుడు ఆకాశం నుండి ఒక రాయి, చేతి సహాయం లేకుండానే ఒక రాయి వచ్చి ఆ యొక్క బొమ్మ ఆ విగ్రహం యొక్క పాదముల మీద పడితే అప్పుడు ఆ విగ్రహం మొత్తం పౌడర్ అయిపోతుంది. ఒక గాలి వచ్చి ఆ విగ్రహాన్ని, ఆ పౌడర్ అయిపోయిన ఆ పీసెస్ అన్నిటినీ ఆ గాలి కొట్టుకొని పోతుంది. ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాయి క్రమంగా పెరగటం ప్రారంభించింది. అది ప్రపంచం అంతా విస్తరించింది. దాని గురించి చెప్తా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే 42వ వచనం, దానియేలు గ్రంథం 42వ వచనం. పాదముల వేళ్ళు కొంత మట్టుకు నాకు ఇనుపవి గాను కొంత మట్టు నాకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయో మిళితమయ్యుండుట తమరికి కనబడిను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుకకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందదగిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలుగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. ఆ కలంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనము దాని గురించి రాబోయే లైవ్ కార్యక్రమాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది 44వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని రాయబడింది. ఆ విగ్రహము ప్రపంచ భవిష్యత్తుని తెలియజేస్తూ నెబుకద్నెజర్కి దేవుడు కలలో చూపిస్తే దాని ఆఖరి దినాలు 10 రాజ్యాలు కలిసి ఒకటిగా ఫామ్ అవటం. ఆ టైంలో ఈ భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఈ దానియేలు గ్రంథం అనేది ఉందో చూడండి. దీని గురించి చాలామంది ఒక విమర్శ చేస్తారు. అదేంటంటే దానియేలు గ్రంథం 2600 సంవత్సరాల క్రితం రాయబడలేదు. దానియేలు గ్రంథం ఒక 400-500 సంవత్సరాల క్రితం రాయబడి ఉండొచ్చు, ఒక 500 సంవత్సరాల క్రితం రాయబడి ఉండొచ్చు అని చాలామంది విమర్శిస్తారు. ఎందుకు విమర్శిస్తారో తెలుసా? కానీ అది అబద్ధం. దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు అవి ఎగ్జాక్ట్గా నెరవేరినాయి, యాజ్ ఇట్ ఈస్గా నెరవేరినాయి. కరెక్ట్గా దానియేలు ఏది చెప్పాడో అది నెరవేరింది.
ఈ కళ గురించి మనం రాబోయే దినాల్లో ధ్యానం చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా నెరవేరితే ఆ నెరవేర్పు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఇంత స్పష్టంగా, ఇంత యాక్యురేట్గా ఒక ప్రవచనం నెరవేరుతుందా అని. ఇంత స్పష్టంగా ప్రవచనాలు నెరవేరటమో చూసి ప్రపంచ పండితులు ఆశ్చర్యపోయారు. నేనేం చెప్తున్నాను అని అంటే, దానియేలు గ్రంథంలో వరుసగా దానియేలు ఆ కళకి అర్థం చెప్పాడు, దాన్ని నెరవేర్పు గురించి చెప్పాడు. అది తల యొక్క బంగారపు రాజ్యం అప్పుడు, వెండి రాజ్యం అప్పుడు, ఇత్తడి రాజ్యం అప్పుడు, ఇనుము రాజ్యం అప్పుడు నెరవేరినాయి, ఎగ్జాక్ట్గా నెరవేరినాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, దానియేలు 5 విషయాలు చెప్పాడు. 2600 సంవత్సరాల క్రితం చెప్పాడు. 5 విషయాలు జరుగుతాయి అని దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పి అది పుస్తకంలో రాసి దానియేలు చనిపోయాడు. అప్పుడు దానియేలు చనిపోయిన తర్వాత మొదటి విషయం నెరవేరింది, రెండవ విషయం నెరవేరింది, మూడో విషయం నెరవేరింది, నాలుగో విషయం నెరవేరింది. ఈ అన్ని దానియేలు చెప్పిన 4 విషయాలు నెరవేరినాయి. ఈ 4 నెరవేరేసరికి ప్రపంచానికి ఆశ్చర్యం కలిగింది, ఇంత ఎగ్జాక్ట్గా ఎలా నెరవేర్చాడు అని. ఇక మిగిలింది ఒకే ఒక విషయం నెరవేరాలి. దానియేలు గ్రంథంలో ఆ 4 విషయాల తర్వాత నెరవేరాల్సిన విషయం వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి, అది మన కాలంలో నెరవేరబోతుంది. ఆ 4 విషయాలు నెరవేరిన ఏంటి అనేది వచ్చే వారం మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మన కాలంలో ఏం నెరవేరబోతుందో, దానియేలు చెప్పిన ఏ ప్రవచనం నెరవేరబోతుందో దాని గురించి కూడా నేను వచ్చే వారం చెప్తాను లైవ్ కార్యక్రమంలో. తప్పకుండా వినండి. దేవుని బిడ్డ, ప్రవచనాలు బైబిల్లో ఏవి రాయబడినాయో అవి మన కాలంలో ముగింపులోకి వచ్చేసాం. అంత్య దినాల్లో మనమే ఉన్నాము. ఈ ప్రవచనాలు ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం రాయబడితే మన తరంలో, మన కాలంలో మన కళ్ళు ఆ ప్రవచనాలు నెరవేరటం చూస్తున్నాం. ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము అని. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో ఉన్న మనము, కాలము మన చేతుల్లో లేదు, సమయము మన చేతుల్లో లేదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు అని బైబిల్ చెప్తుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అని వాక్యం చెప్తుంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు, అంత్య దినాలు వచ్చినప్పుడు దేవుని ప్రజలకి దేవుడు ఒక విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజలకి ప్రొటెక్షన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రొటెక్షన్ని రక్షణ అంటారు. రక్షించబడితే, దేవుని ప్రజలమైన మనము రక్షించబడితే దేవునితో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం. ఎవరైతే రక్షణలో ఉండరో వారికి నాశనమో అని ప్రవచనం చెప్తుంది. ఆ నాశనంలోకి వెళ్లకుండా ఉండాలి అని దేవుని వాక్యంలో దేవునికి అతి సమీపంగా వెళ్ళి రక్షణలో స్థిరపరచబడి ఆయన రెక్కల కింద ఉంటే పరలోక రాజ్య ఆధిక్యత, పరలోక రాజ్య మహిమైశ్వర్యంలో మనం స్థిరులంగా ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, మనము సంస్కారారాధన తీసుకోబోతున్నాం. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోబోతున్నాం. మీ దగ్గర గనక ఒక రొట్టె ఉంటే దాన్ని చేత పట్టుకోండి. అది ప్రభు శరీరంగా మార్చబడేలాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఆ రొట్టెని చేత పట్టుకోండి. అది ప్రభు శరీరంగా మార్చబడేలాగున ప్రార్థన చేసుకుందాం. ఎందుకు మనం ప్రభు శరీరాన్ని తీసుకోవాలి? ఎందుకు మనం ప్రతి వారం యేసయ్య శరీరాన్ని తీసుకొని తినాలి? కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు చెప్పారు, నా శరీరం తిని నా రక్తం తాగితే నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు అని యేసు ప్రభు చెప్పారు. ప్రతి వారం మనం యేసయ్య శరీరాన్ని తిని యేసయ్య రక్తాన్ని తాగితే యేసు ప్రభు వారు మన లోపల ఉంటారు, మనము యేసు ప్రభు లోపల ఉంటాం. కాబట్టి ఆయన మన లోపల ఉండులాగాన, ఆయన మన దేహంలో ఆయన ఉండాలి అని అంటే ప్రభు యొక్క శరీరం తీసుకోవాలి. అందుకనే ప్రతి ఆదివారం
మనం ఈ సంస్కార ఆరాధన తీసుకుంటున్నాం. దయచేసి మీ దగ్గర ఉన్న రొట్టెని చేత పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. యేసయ్యా, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పారు తండ్రి. యేసయ్యా, ఈరోజు ఈ రొట్టెను ప్రభువా మీ శరీరంగా మార్చండి. ఈ లైవ్లో ప్రభువా ఎంతమంది అయితే తండ్రి తమ చేతిలో ఆ రొట్టెను పట్టుకున్నారో ఆ రొట్టెను మీ శరీరంగా మార్చండి తండ్రి. యేసయ్యా, దాన్ని మేము చేయనప్పుడు, దాన్ని మేము తీసుకుని తిన్నప్పుడు యేసయ్యా మీరు మాలో ఉండండి, మేము మీలో ఉండటానికి మా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, అది ప్రభు శరీరం అని విశ్వసించి నమ్మి ఆ ప్రభు శరీరాన్ని తీసుకుని తినండి. అలాగే మీ దగ్గర గనక ద్రాక్షారసం ఉంటే, లేకపోతే కనీసం వాటర్ ఉండినా దాన్ని తీసుకుని చేతబట్టుకోండి. అది ప్రభు యొక్క రక్తంగా మార్చబడులాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మీ దగ్గర ఉన్న పాత్రని ఎత్తి పట్టుకోండి. అది ప్రభు యొక్క రక్తంగా మార్చబడులాగున ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా, సిలువలో మీ రక్తాన్ని చిందించారు తండ్రి. అనేకుల పాప క్షమాపణ నిమిత్తం, అనేకుల విమోచన క్రయధనముగా సిలువలో ఆ రక్తాన్ని మీరు చిందించారు యేసయ్యా. యేసయ్యా, ఈ సమయంలో యేసయ్యా ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి యేసయ్యా. ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి యేసయ్యా. యేసయ్యా, ఈ పాత్రలోనిది మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో ఉంటారని, మేము మీలో ఉంటామని నమ్ముతున్నాం యేసయ్యా. మీ గొప్ప కృప మాలో ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, మీ చేతిలో గనక పాత్ర ఉంటే దాన్ని అది ప్రభు రక్తంగా మార్చబడింది అని నమ్మి విశ్వసించి దాన్ని తీసుకుని తాగండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ శరీరం తిన్నాం నాయనా, మీ రక్తం తాగాం తండ్రి. వాళ్ళు చేత పట్టుకున్న ఆ పాత్రలోనిది మీ రక్తంగా మార్చారు, రొట్టెను మీ శరీరంగా మార్చారు. మీ శరీరం మేము తిన్నాం, మీ రక్తం మేము తాగాం ప్రభువా. యేసయ్యా, మీరు మాలో మేము మీలో ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు తండ్రి మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నిత్యత్వం వరకు నిలబెట్టమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఇందాక చెప్పాను కదా, ఆయిల్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోమని. ఆయిల్ని మీ దగ్గర పెట్టుకోండి. ఆయిల్ లేకపోతే కనీసం వాటర్ బాటిల్ అన్న మీ దగ్గర పెట్టుకోండి. ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీకు గనక ఏవైనా వ్యాధులు, రోగాలు, బలహీనతలు ఉంటే ఆ ఆయిల్ని ముందుగా అక్కడ రాసుకోండి. మీకు ఎక్కడ స్వస్థత కావాలో ఆ స్థలంలో ఇప్పుడే ఆ ఆయిల్ని రాసుకోండి. ఆ తర్వాత ఆయిల్ బాటిల్ పక్కన పెట్టండి. మీకు వ్యాధులు, రోగాలు, బలహీనతలు ఉంటే నేను ముందుగా చెబుతున్నాను, కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని బలహీనతలు మనం చేసిన పాపాలని బట్టి వస్తాయి. ఆ పాపాలు పోతే ఆ రోగాలు పోతాయి. ఈరోజు మీరు మీ పాపాన్ని ఒప్పుకోండి. ప్రభువా, నేను తెలిసి తెలియక పాపం చేశాను, నా పాపాలని క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి అని ఈరోజు మీ పాపాలు ఒప్పుకోండి. మీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య ముందు మీ పాపాలని క్షమిస్తారు. ఆ తర్వాత ఆ పాపం వలన వచ్చిన రోగాన్ని యేసు ప్రభువారు పూర్తిగా తొలగిస్తారు. ఇక ఆ రోగం ఉండకూడదు, ఇక ఆ రోగం ఉండదు, ఇక ఆ రోగం రాదు. ప్రభు మిమ్మల్ని ఈరోజే ఇప్పుడే సంపూర్ణ స్వస్థతలోకి నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ముందుగా మీ పాప క్షమాపణ అడగండి. ఆ తర్వాత స్వస్థత గురించి అడగండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన పరలోకమందున్న
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు అబ్రహాముకు, ఇసాకుకు, యాకోబుకు ప్రత్యక్షమయ్యారు ప్రభా. మీరు ఇశ్రాయేలీయులతో అగ్నిలో నుండి మాట్లాడారు తండ్రి. పరలోకపు తండ్రి, ఈ అంత్య దినాలలో మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా, వారు చేసిన ప్రతి పాపము, ప్రతి అతిక్రమము, ప్రతి దోషము క్షమించండి నాయన. పరలోకపు తండ్రి, ఒక్కసారి నాయనా మా పాపములు క్షమించండి నాయనా. ఆ పాపాన్ని బట్టి, ఆ అతిక్రమాలను బట్టి వారి శరీరాల్లోకి వచ్చిన ఆ వ్యాధుల్ని మీరు స్వస్థపరచండి. ఆ శాపాల్ని మీరు దూరపరచండి. ఎంతమంది అయితే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ కుటుంబాలన్నిటినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. నాయనా, ఈరోజు ప్రభువా, ఆ ప్రజలతో మీరు మాట్లాడండి నాయనా. వారి పాపాన్ని క్షమించండి నాయనా. ప్రతి కుటుంబంలో వారి పాపాలని క్షమించండి నాయన. పరలోకపు తండ్రి, వారిని మీ రక్తంతో కడగండి. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో, యేసు నామంలో ప్రతి పాపము క్షమించబడునుగాక. ప్రతి పాపము క్షమించబడునుగాక. యేసయ్యా, ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమాల్లో ఏకీభవిస్తున్నారో అందరి పాపాలు, వారందరి పాపాలు క్షమించండి. వారందరినీ మీ రక్తంతో కడగండి. యేసయ్యా, వారందరినీ మీ రక్తంతో కడగండి. యేసయ్యా, వారిని పవిత్రపరచండి. యేసయ్యా, వారిని పరిశుద్ధపరచండి. యేసయ్యా, యేసయ్యా, వారి శరీరాలు, వారి ప్రాణాలు, వారి ఆత్మలని మీరు స్వస్థపరచండి. యేసయ్యా, ఎవరైతే ఆయిల్ రాసుకున్నారో తండ్రి, ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ బలహీనత ఉందో ఆ స్థలంలో వారు ఆయిల్ని అప్లై చేసి ఉండగా యేసయ్యా, మీరు వారిని తాకండి. యేసయ్యా, యేసయ్యా, వారికి వెంటనే స్వస్థత దయచేయండి తండ్రి. యేసు నామంలో, యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో వారి శరీరాల్లో, ప్రాణాల్లో, ఆత్మలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి రుగ్మత యేసు నామంలో ఇప్పుడే ఆ బిడ్డల నుంచి బయటకు వెళ్ళి పోనా జ్ఞాపిస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ప్రతి విధమైన చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం, ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావం ప్రతి కుటుంబం నుంచి, ప్రతి బిడ్డ నుంచి యేసు నామంలో ఇప్పుడే బిడ్డల నుంచి బయటికి వెళ్ళి పోనా జ్ఞాపిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు. యేసయ్యా, మీకు వందనాలు నాయన. నాయన, ఆ ఆయిల్ని ప్రభువా మీ రక్తంగా మార్చండి. యేసయ్యా, ఆ ఆయిల్ని ప్రభువా అభిషేకపు తైలముగా మార్చండి. యేసయ్యా, వారి చేత పట్టుకున్న ఆయిల్ని, వారి చేత పట్టుకున్న ఆ వాటర్ బాటిల్ని నాయనా మీరు తాకండి. యేసయ్యా, మీ వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత శక్తి ఆ ఆయిల్లోకి వచ్చును గాక. ప్రజలు మీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు సంవత్సరాలుగా వ్యాధులతో బాధపడుతున్న వారు స్వస్థత పొందారు. యేసయ్యా, నీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి. యేసయ్యా, ఆ ఆయిల్ని యేసయ్యా మీ రక్తంగా మార్చండి. యేసయ్యా, ఆ ఆయిల్ని మీ రక్తంగా మార్చండి. యేసయ్యా, యేసయ్యా, ఆ ఆయిల్ని మీ రక్తంగా, మీ యొక్క అభిషేకపు తైలముగా, మీ స్వస్థపరచు ఆయిల్గా మార్చండి. యేసయ్యా, అది వాడినప్పుడు విడుదల ఇవ్వండి.
అది వాడినప్పుడు స్వస్థత ఇవ్వండి. ఆ ఆయిల్ని స్ప్రింకిల్ చేసినప్పుడు ఆ స్థలంలోకి అభిషేకం విడుదలవును గాక, ఆ స్థలంలోకి ఆశీర్వాదం విడుదలవును గాక, ఆ స్థలంలోకి గొప్ప అభిషేకం ఫ్లో అవును గాక. యేసయ్యా మీ కార్యం జరిగించినందుకు వందనాలు. యేసయ్యా మీ కార్యం జరిగించినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. యేసయ్యా ఇప్పుడు యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ భారతదేశానికి ప్రవక్తలు కావాలి యేసయ్యా. ఈ భారతదేశానికి అంత్య దినాలలో గొప్ప ప్రవక్తలు కావాలి యేసయ్యా. మోషే లాంటి ప్రవక్తలు, ఏలియా వంటి ప్రవక్తలు ఈ భారతదేశానికి కావాలి నాయన. ఈ అంత్య దినాలలో నాయనా మేము చూడని ఆ అభిషేకం, మేము చూడని ఆ యొక్క లెవెల్స్ ప్రభువా అంత్య దినాల్లో మాకు దయచేయండి తండ్రి. మేము ఇప్పటి వరకు అనుభవించని ఆ మేలులు, మేము ఇప్పటి వరకు అనుభవించని ఆ గొప్ప కృప యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో మాలోకి ఫ్లో అవునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నైనా మీ యొక్క అభిషేకం మాలోకి ఫ్లో అవునుగాక. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నైనా ప్రతి కుటుంబం మీదకి మీ అగ్ని దిగొచ్చునుగాక. ప్రతి కుమార్తె మీదకి, ప్రతి కుమారుడి మీదకి మీ అగ్ని దిగొచ్చునుగాక. యేసయ్యా ఆది అపోస్తులు వారందరూ ఏకీభవించి ఒక్క చోట ఉండి ప్రార్థన చేసినప్పుడు నైనా వారందరి మీదకి అగ్ని వలె నైనా మీ పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించారు నాయన. ఈరోజు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తున్నారో, ఈ లైవ్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారిని ఇప్పుడు మీ ప్రభావంతో నింపండి నాయన. ఓ మీ ప్రభావం దిగొచ్చునుగాక, మీ ప్రభావం బలముగా దిగొచ్చునుగాక, మీ ప్రభావం బలముగా దిగొచ్చునుగాక. ఓ మీ ప్రభావం వారి మీదకి బలముగా దిగొచ్చునుగాక. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఇంకా 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 అభిషేకం దిగొచ్చునుగాక. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి శరీరాలు, వారి ప్రాణాలు, వారి ఆత్మలు మీ శక్తి చేత నింపబడునుగాక. మీ శక్తి అపరిమితంగా వారి మీదకి వచ్చునుగాక. మీ శక్తి వారి మీదకి అపరిమితముగా దిగివచ్చునుగాక, అపరిమితముగా దిగొచ్చునుగాక. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో అపరిమితముగా నైనా వారిని మీ ఆత్మతో నింపండి నాయన. మీ అభిషేకంతో నింపండి తండ్రి, మీ అగ్నితో నింపండి నాయన. ఎస్ డాడీ, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఇంకా 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 నింపుతున్నందుకు వందనాలు నాయనా. కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే రక్షణ లేదో, రక్షణ లేని కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ లేని కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా వారు రక్షణ పొందటానికి మీరు కృప చూపించండి. మీరు ద్వారం తెరవండి ప్రభా. నైనా కృప చేత, విశ్వాసం ద్వారా ఆ రక్షణ కుటుంబాల మీదకి దిగొచ్చునుగాక. నైనా ఉచితంగా కలుగా రక్షణ కృప చేత నైనా నీ బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. నైనా ఆత్మలు పట్టబడునుగాక. తండ్రి మీకు స్తుతి ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన అంతట్లో మీరున్నందుకు వందనాలు నైనా. ఈ ప్రార్థనను మీరు ఆలకించినందుకు వందనాలు. నీ ప్రజలకు మీరు మేలు చేసినందుకు వందనాలు. నీ ప్రజలను మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. గొప్ప కృపని నీ బిడ్డల మీదకి పంపించారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, దేవుని బలమైన అభిషేకం ఈరోజు మన మధ్య పనిచేసింది. ఎవరెవరైతే బలహీనులు ఉన్నారో మీ శరీరాల్లో ప్రభువు గొప్ప కార్యం జరిగించారు. ఎక్కడైతే ఆయిల్ అప్లై చేశారో ఆ స్థలంలో ప్రభు స్వస్థతలు జరిగించారు. మీ దగ్గర ఉన్న ఆయిల్ని ఇప్పుడైనా వెంటనే రోగుల మీద అప్లై చేయండి. అది వెంటనే స్వస్థత తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఆ ఆయిల్ని స్ప్రింకిల్ చేయండి. ఏమైనా చీకటి శక్తులు కనుక ఉంటే, ఏవైనా అపవిత్ర ఆత్మలు గనక ఉంటే, ఏవైనా శాపాలు గనక ఉంటే అవన్నీ ఆ ఆయిల్ స్ప్రింకిల్ చేయబడినప్పుడు మొత్తం కొట్టివేయబడతాయి. దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లో, మీ కుటుంబాల్లో అత్యధికంగా రిలీజ్ కాబోతుంది.
దేవుని బిడ్డ, ఎవరైతే స్వస్థత పొందారో, ఎవరికైతే ప్రభు ఆత్మ బలంగా రావటం, తాకిడి అనుభవించారో, ఎవరైతే దేవుని శక్తి చేత నింపబడ్డారో, మీరు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మేము కూడా మీతో పాటు ప్రభువుని స్తుతించగలుగుతాము. అలాగే మీరు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము వాటిని రాసుకుని మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలుగుతాం. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ కల్వరి టీవీలో ప్రసారం అవుతుంది. ఈ లైవ్ కార్యక్రమము మనం ఇంతకుముందు ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. దానియేలు గ్రంథంలో ఇదివరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మనము దానియేలు గ్రంథాన్ని వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. మనము ఈ అంత్య దినాల్లో ఎలాంటి దినాల్ని చూడబోతున్నామో, ఎలాంటి ప్రభుత్వాల్ని చూడబోతున్నామో వాటన్నిటి గురించి మనము ఈ లైవ్ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క లైవ్ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం నేను ఎప్పుడు చెప్తున్నాను, మనల్ని మనము పరలోకం కొరకు సిద్ధం చేసుకోవటం, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటం కొరకు ఈ లైవ్ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడండి. ఇందులో వినే వాక్యాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. ఈ వాక్యం ద్వారా ఇతరులు కూడా మేలు పొందేటట్లు మీరు ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూడండి. వచ్చే ఆదివారం మనము ఈ యొక్క దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం కొనసాగించబోతున్నాము. దానియేలుకి కనబడిన ఆ కళలో నెబుకద్నెజరుకి కనబడిన ఆ విగ్రహం యొక్క కళ, దాని అర్థమో నా వెనుక మీరు చూస్తున్నారు. ఈ యొక్క యూరోపియన్ యూనియన్ గురించి, వీటన్నిటి గురించి వచ్చే వారం మనం మాట్లాడుకోబోతున్నాం. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.